భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదా నాయక్ పాల్గొని మాట్లాడారు। భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదా నాయక్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి బకాయిలో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని, పేద విద్యార్థులు చదువుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కస్తూర్బాలలో చదువుతున్న విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు। దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని అన్నారు। మండలంలో ఉన్న గురుకుల పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి పేద విద్యార్థులకు అందించాలని కోరారు। మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అధిక బడ్జెట్ను కేటాయించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని అన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓటు హక్కు ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వేర్వేరు ప్రాంతాల నుండి బస్సులో వస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసు ఇవ్వాలని, అదేవిధంగా లక్షలాది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు। మెనూ పెంచి మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వారు కోరారు। తక్షణ మెస్ బకాయిలు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, దామరచర్ల నాయకులు శ్రీకాంత్, గిరిధర్, విష్ణు పాల్గొన్నారు। మన పేరెంట్స్ ఇబ్బంది పడరు సార్, పారు కూడా చేద్దామని జరగదు। పాఠశాలల విద్యార్థి చట్టాన్ని వెంటనే జిందాబాద్ 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 సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి ఆధ్వర్యంలో దామరచర్ల ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో వేలాది రూపాయలు ఫీజులు పెరుగుతా ఉన్నా కూడా విద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు। తక్షణమే విద్యార్థి ఫెడరేషన్ దామరచర్ల మండల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక దామరచర్ల మండల ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దామరచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి। విద్యార్థులకు కనీసం బాత్రూమ్లు, లెట్రూమ్లు లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు। ఇవాళ వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఇవాళ బాత్రూంలో లేక ఎక్కడికి వాష్రూమ్ కి ఎక్కడికి బయటికి వెళ్లాలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। వాళ్ళ ఇబ్బందులను ఈ